నిపుణులతో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ ప్రతినిధుల బృందం సమావేశమైంది. త్వరలోనే సుప్రీంకోర్టు తరపున పార్టీ తరపున కేసు వేయనున్నట్లు కేటీఆర్ గారు తెలిపారు. ఈ ఒక నెలలోనే ఉప ఎన్నికలు కూడా వస్తాయి అని ఆయన ఒక ప్రకటన చేశారు. ఏంటి అసలు వీళ్ళపైన అనర్హత వేటు వేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇదే పరిస్థితి కదా 2014 నుంచి 2023 వరకు కొనసాగింది తెలంగాణలో. చైతన్ గారు 2014, 2023 ముచ్చటనే మాట్లాడుతున్నారు మీరు. 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి తెలంగాణ ఉద్యమాన్ని టిఆర్ఎస్ పార్టీని బొందబెట్టడానికి అప్పుడు గెలిచిన ఎమ్మెల్యేలను పార్టీలో చేర్పించుకుంది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఎవరైతే కూరపాటి వెంకట నారాయణ గారు ఎనలిస్ట్ గా మాట్లాడినరో ఆయన ఎనలిస్ట్ గా మాట్లాడలేదు, కాంగ్రెస్ కన్సల్టెన్సీలో పనిచేస్తున్నట్టుగా మాట్లాడినరు. కల్వకుంట్ల టిఆర్ఎస్ పార్టీ అంటేనే కల్వకుంట్ల ఫ్యామిలీ, మోసం ఫ్యామిలీ, ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ, కుటుంబ పాలన, చట్టం మీద విశ్వాసం లేదు, ప్రజాస్వామ్యం మీద విశ్వాసం లేదు, సామాజిక న్యాయం లేదు, ఒక కులానికి 2 కులాలకు మధ్యమే చేసిండ్రు అని అంటున్నారు. 39 సీట్లు మాత్రమే ఇచ్చిర్రు అని అంటున్నారు. 100 కోట్లు పైబడి ఖర్చు పెట్టినా కూడా 100 కోట్లు ఖర్చు పెట్టినా కూడా 0 వచ్చింది అని మాట్లాడుతున్నారు. 100 కోట్లు ఖర్చు పెట్టినరా, మేము ఖర్చు పెట్టినామా లేకపోతే జాతీయ పార్టీలు ఖర్చు పెట్టినాయా? 100 కోట్లు ఖర్చు పెట్టి కూడా జనాలను ఏ విధంగా మోసం చేసిండ్రు? అసలు జనాలకు ఎలాంటి అలవి కాని హామీలనిచ్చి ఈ కాంగ్రెస్ పార్టీ అనధికారంగా అధికారంలోకి వచ్చింది. అసలు ఈ కాంగ్రెస్ పార్టీ మీద 8 నెలలల్లా ఎవరికి కూడా విశ్వాసం లేదు. మేము చేర్పించుకున్నది కేసీఆర్ గారు పోయి ఎమ్మెల్యేల ఇంటి చుట్టూ తిరిగి కండువాలు కప్పింది ఎక్కడా లేదు. వాళ్ళంతట వాళ్ళు ఎమ్మెల్యేలుగా గెలిచి 2/3 ఎమ్మెల్యేలు మా పార్టీలో చేర్పి వాళ్ళ ఎల్పీలను విలీనం చేసిండ్రు. మేము వాళ్ళ మీద బ్లాక్ మెయిల్ చేసో, బిజినెస్ లో బెదిరించో, లేకపోతే వాళ్ళని ఏదన్నా నయానో భయానో మా పార్టీలో చేర్పించుకోలేదు. వాళ్ళంతట వాళ్ళు వాళ్ళ ఎల్పీలను విలీనం చేసి మా పార్టీలోకి వచ్చిండ్రు. ఎందుకంటే తెలంగాణ అభివృద్ధిని కేసీఆర్ గారు మాత్రమే చేస్తారు అనే విశ్వాసంతో వాళ్ళు వచ్చిండ్రు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? ఇప్పుడు వాళ్ళ పార్టీలకు పోయిన వాళ్ళకు కూడా అసలు రేవంత్ రెడ్డి గారి మీద, కాంగ్రెస్ ప్రభుత్వం మీద విశ్వాసం లేదు. అక్కడ ఎంతమంది ఉంటారు, మా ఎమ్మెల్యేలు పోయినరు, వాళ్ళు ఎంతమంది ఉంటారు ఉండరు అనేది కూడా ఇంతవరకు తెలియదు. అందులోకి పోయిన తర్వాత మాకు కనీస గౌరవం ఇస్తలేరని ఎంతమంది బాధపడుతున్నారో అందరికీ తెలుసు. మొన్ననే ఒక ఎమ్మెల్యే కాంగ్రెస్ కు పోయిండు, మళ్ళీ బీఆర్ఎస్ కు వచ్చిండు, మళ్ళీ నేను కాంగ్రెస్ లకే పోతున్నా అని అన్నాడు. ఎందుకంటే ఈ రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యేల ఇంట్ల చుట్టూ, ముఖ్యమంత్రి గారు ప్రజలకు పాలనను బంద్ చేసి ఏంటంటే ఎమ్మెల్యేల ఇంట్ల చుట్టూ పోయి కండువాలు కప్పి బేరసారాలు చేసే పనిలో ఉన్నాడు. కేసీఆర్ గారు మోసం చేసిండు తెలంగాణను. ఈ వెంకటనారాయణ గారు ఏదైతే అన్నారో అది ఏంది, ఉన్నవారు అసెంబ్లీలో సిగ్గుసేరం లజ్జా ఉన్న వాళ్ళు బాయికాడ లొల్లీలు చెప్తోడు కొట్టుకుంటారు అది అని మాట్లాడుతున్నారు. ఇగో బాయికాడ లొల్లీలు చెప్తోను కొట్టుకునుడు, ఈ కాంగ్రెస్ నాయకులు వస్తే ప్రతి ఒక్కరు ప్రజలు బెదిరించే ఎదిరించే పనులలో ఉన్నారు. ప్రజాపాలన అన్నారు. ఇవాళ రేపు తెలంగాణలో ఏం జరుగుతుంది? మహిళల మీద ఒక్కరోజే 4 అత్యాచారాలు జరిగినా స్పందించే నాయకుడు లేడు. అసలు హోమ్ మినిస్టర్ ఎక్కడున్నాడు? నిన్న ఏదైతే దళిత మహిళ మీద జరిగిందో ఆ అఘాయిత్యం ఎక్కడికి పోయింది? ఇవన్నీ ఈ ఎనలిస్టులకు కనబడతలేవా? ఇవన్నీ ప్రశ్నించే గొంతులకు కనబడతలేవా? పార్టీ ఫిరాయింపులకు కేసీఆర్ గారే అజ్జేసిండ్రు, ఆజం పోసిండ్రు అని మాట్లాడుతున్నారు. 2004లో పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించింది వైఎస్ రాజశేఖర రెడ్డి కాదా? కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? బీజేపీ ఎక్కడైతే కేంద్రంలో రాష్ట్రాలలో వాళ్ళ అధికారం లేదో అక్కడున్న ఎమ్మెల్యేలను కొని పడేసి ప్రభుత్వాలను పడేసి వాళ్ళ ప్రభుత్వాలను ఏర్పాటు చేయట్లేదా? ఇవన్నీ కనబస్తలేవా ఈ ఎనలిస్టులకు? ఏమన్నంటే పవని గౌడ్ గారు ఒక్క నిమిషం. మనం దేశవ్యాప్తంగా ఈ చట్టం అమల్లో లేదు, అన్ని పార్టీలు ఇదే పందా అవలంబిస్తున్నాయి అనేది వాస్తవం. అది బీజేపీ అవ్వచ్చు, కాంగ్రెస్ పార్టీ అవ్వచ్చు, ఆంధ్రప్రదేశ్లో టీడీపీ అవ్వచ్చు, జగన్ పార్టీ కూడా అవ్వచ్చు. నేను దానికి బీఆర్ఎస్ పార్టీయో కాంగ్రెస్ పార్టీయో మినహాయింపు కాదు. అందరు దేశవ్యాప్తంగా అన్ని పార్టీలు ఇదే పందాన్ని అవలంబిస్తున్నాయి, నేను కాదనట్లే. అయితే తెలంగాణ ఏర్పడిన తర్వాత మనం కొత్తగా ఒక రాష్ట్రాన్ని ఏర్పరచుకున్నాం. ఆ రాష్ట్రంలో కొత్త పద్ధతులు కొనసాగిస్తే ఒక సాంప్రదాయ పద్ధతుల్ని అవలంబించే అవకాశం మీకు కలిగింది. అలాంటప్పుడు మీరు తీసుకున్న నిర్ణయాలనే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కంటిన్యూ చేస్తున్నారు కదా అనేది ఒక ఆర్గ్యుమెంట్. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడినరు ఒక్కసారి మీకు వినిపిస్తాను. నేను రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడినరు మీకు ఒకసారి వినిపిస్తాను.
మేమైతే ఇలాంటి వ్యాఖ్యలు ఎక్కడా చేయలేదు. ఒక్కసారి వినండి మీరు. రాళ్లతో కొట్టండి, రాళ్లతో కొట్టి చంపండి. గ్రామాలలో అప్పుడప్పుడు చూస్తుంటాం, పిచ్చి కుక్కలు ఊర్లో స్వయం విహారం చేసి ప్రజల్ని కలిస్తే తరిమి రాళ్లతో కొట్టేట్లయితే చంపుతారో వాళ్ళను రాళ్లతో కొట్టించే బాధ్యత నేను తీసుకుంటా. నేనే ముందనుంటా. ఇంకొకటి ఒక్క నిమిషం మాట్లాడండి. 40 ఏళ్ళు అనుభవించి సిగ్గుండాలి ఈ వయసులో పార్టీ మారడానికి. సత్యం ముందర ఏం రోగం వచ్చింది ఆయనకు, ఏం తక్కువ చేసింది ఆయనకు? అన్ని ఇచ్చింది పార్టీ. సిగ్గుండదు. మనం రెగ్యులర్ గా మీడియాలో చూస్తున్న వార్తలే, అందరికి తెలిసిన వార్త. అయితే ఇప్పుడు అంటే ఈ సాంప్రదాయాన్ని ఇప్పుడు మనం ఫిరాయింపులు అనే సాంప్రదాయాన్ని కొత్తగా తెలంగాణ ఏర్పడిన తర్వాత అధికారం కోసం చేతన్ గారు చెప్పండి. అధికారం కోసం ప్రజలను ఏ విధంగా ఏమర్చాలో, ఏ విధంగా ఆయన మాటలతోటి చేయాలో అవన్నీ చేసిండు. అధికారంలోకి వచ్చినా ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటి మీద వాళ్ళని అని డైలాగులు కొట్టిండు. అవి డైలాగులకే పరిమితమైనవి. మరి వీళ్ళకు కరెక్ట్ సంఖ్యాబలం ఉన్నది కదా, ఎందుకు ఈయన ప్రతి ఎమ్మెల్యే ఇండ్ల చుట్టూ పోయి అర్ధరాత్రి పూట దయ్యాలు తిరిగినట్టుగా, భూతాలు తిరిగినట్టుగా ఈయన వాళ్ళ ఎమ్మెల్యేల ఇంట్ల చుట్టూ ఎందుకు తిరుగుతున్నా? ఒక ముఖ్యమంత్రి ఎమ్మెల్యేల ఇంట్ల చుట్టూ తిరిగింది ఎక్కడైనా చూసినామా మనము తెలంగాణ రాష్ట్ర చరిత్రలా? అసలు తెలంగాణలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు ఆయన దగ్గరకు వచ్చి వాళ్ళ ఎల్పీలను విలీనం చేసిండ్రు. స్వచ్ఛందంగా రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు ప్రకారం వాళ్ళని విలీనం చేసిండ్రు, పార్టీలకు చేరిండ్రు. కానీ ఇప్పుడు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది? అక్కడ కూడా చట్టబద్ధత ఏం లేదు కదా, అది కంప్లీట్ గా మనకు ఒక ఫిరాయింపుల చట్టం అనేది ఉంది. అందరినీ కలుపుకుంటే అది విలీనం అవుతుంది, అది మర్జింగ్ అవుతుంది. అదే ప్రాసెస్ లోనే కదా ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తుంది అనేది ఒక ఆర్గ్యుమెంట్. అసలు బీఆర్ఎస్ పార్టీనే లేకుండా చేయాలనే టార్గెట్ తోనే కదా వీళ్ళు పనిచేస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ ఉండద్దు, కేసీఆర్ గారు ఆనవాళ్ళు ఉండద్దు. ఈ కాంగ్రెస్ నాయకులకు, ఈ రేవంత్ రెడ్డికి కేసీఆర్ గారి భయం ఉన్నది. ఆయన భయం ఉండే ఈయన ఎమ్మెల్యేల మీద నమ్మకం లేకనే, మా ఎమ్మెల్యేలు నాకు ఎప్పుడు వెన్నుపోటు పొరుస్తారో అని తెలియకనే మా పార్టీ ఎమ్మెల్యేల మీద ఆధారపడుతున్నాడు. అంతే తప్ప మేము ఓకే. పవని గౌడ్ గారు, ఒకసారి వెంకటనారాయణ గారితో మాట్లాడదాం. వెంకటనారాయణ గారు, మనం ఒక ప్రొఫెసర్గా మీరు ఈ తెలంగాణ రాజకీయాలని అనాలిసిస్ చేసినప్పుడు, లేదు దేశవ్యాప్తంగా ఉన్న పార్టీలని మనం ఒకసారి అబ్జర్వ్ చేసినప్పుడు, మనకి ఫిరాయింపుల చట్టం అనేది ఒకటి ఉంది. దాన్ని ఎందుకు ఈ రాజకీయ పార్టీలన్నీ విస్మరిస్తున్నాయి? ఈ ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి వాళ్ళ నైట్ ఒక పార్టీ, రేపొద్దున్నే ఒక పార్టీ, పొద్దున్నే ఒక పార్టీ, సాయంత్రం ఒక పార్టీ, ఇలా మారే వాళ్ళకి కఠినమైన చర్యలు అవసరమే కదా? అవసరమైతే ఇక్కడ సరే